నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రౌడీలకు రోజులు చెల్లాయన్న ప్రతిపాటి. జగన్ కాపాడకుంటే పిన్నెల్లి పాపాల పుట్ట ఎప్పుడో పగిలేదని వ్యాఖ్య. కారంపూడిలో దారుణం. అప్పు ఇవ్వలేదని ఓ మహిళను హత్య చేసి రేప్ చేసిన యువకులు. వైభవంగా జరిగిన శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం వార్షికోత్సవం. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ప్రతిపాటి. ఒక్కొక్కటిగా బయటపడుతున్న విడుదల రజనీ అవినీతి భాగోతం. కేసుల భయంతో పసుమరు రైతులకు డబ్బు చెల్లింపు. ఏపీకి పొంచి ఉన్న తుఫాను ముప్పు. అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ. పల్నాడులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పెంచి పోషించింది, ఇంతకాలం కాపాడింది మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అన్నారు మాజీ మంత్రి చిలకలూరిపేట తెలుగుదేశం ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మారడంతోనే రాష్ట్రంలో రౌడీ మూకలకు కాలం చెల్లిందనడానికి పిన్నెల్లి అరెస్టుతో సరైన సంకేతం పంపినట్లయిందన్నారాయన. ప్రజలందరినీ భయం గుప్పెట్లోకి నెట్టి ఆ భయమే పెట్టుబడిగా వేల కోట్లు సంపాదించుకుని ఎంతో మంది తెలుగుదేశం పార్టీ వారి రక్తం కళ్ల చూసిన రాక్షసుడు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అని ధ్వజమెత్తారు ప్రతిపాటి. 3.5 దశాబ్దాలుగా ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాలను చూస్తున్న తనకే గత 5 ఏళ్లుగా మాచర్ల నియోజకవర్గంలో నెలకొన్న దారుణ పరిస్థితులు భీతి కలిగించాయన్నారు. అంతగా నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించిన ప్రజా ప్రతినిధిని చరిత్రలో చూడలేదన్నారు ప్రతిపాటి. శుక్రవారం చిలకలూరిపేటలోని క్యాంపు కార్యాలయంలో ప్రతిపాటి పుల్లారావు మీడియాతో మాట్లాడారు. మాచర్ల కేంద్రంగా పిన్నెల్లి నిర్మించిన నేర సామ్రాజ్యాన్ని కూకటి వాళ్లతో పెకిలించడానికి ఇక సమయం ఆసన్నమైందన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు దెబ్బతో పల్నాడు ప్రాంత వైకాపా నేతలతో పాటు ఇంతకాలం జగన్ అండతో చెలరేగిపోయిన రౌడీలందరినీ వణుకు మొదలైందన్నారు. 1000 గొడ్లు తిన్న రాబందు కూడా ఒక్క గాలివానతో కొట్టుకుని పోక తప్పదని, అలానే ప్రభంజనం లాంటి విజయంతో రాష్ట్రంలో కొలువు తిన్న ప్రజా ప్రభుత్వంతో పిన్నెల్లి మాఫియా ఆట కట్టిందని ఆయన చురకలు వేశారు. పరారీలో ఉన్న పిన్నెల్లి సోదరులు వెంకట్రామిరెడ్డి వాళ్ల చేతుల్లో ఆయుధాల్లా పనిచేసిన తురక కిషోర్ ముఠాను సాధ్యమైనంత త్వరగా పట్టుకోవాలని, పల్నాడులో పూర్తి స్థాయి ప్రశాంత పరిస్థితులు నెలకొల్పడంతో అదే కీలకమని ప్రతిపాటి సూచించారు. నిజానికి పిన్నెల్లి 5 ఏళ్లుగా ఎన్నో నేరాలు ఘోరాలు చేసినా బీసీ నాయకుడు తోట చంద్రయ్య హత్య రోజు నుంచే పిన్నెల్లి రాజకీయ పతనం ప్రారంభమైందన్నారు ప్రతిపాటి. అసలు ఇలాంటి వ్యక్తికి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండడానికి ఏమాత్రం అర్హత లేదన్నారు. బాధితులపైనే ఎదురు కేసులు పెట్టించి దోచుకున్న పిన్నెల్లి ముఠా వేళ్లు కత్తిరింపుతో ప్రశాంత పల్నాడు సాధ్యమని, ఇంతకాలం అతడి దురాగతాలకు అండగా నిలిచిన పోలీస్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసు ఉన్నతాధికారులను కోరారు ప్రతిపాటి పుల్లారావు. చిలకలూరిపేట పట్టణంలోని దాసరి కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం 30వ వార్షిక తిరునాళ్ల మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆలయ కమిటీ సభ్యులు ప్రతిపాటికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు. చాలా సంతోషపడుతున్నాను. వేడుకలలో హర నమ పార్వతీ పదే హర హర మహాదేవ. जातवेदसे सुनवाम सोमवराते यतो निदहाति वेदः सनः पुरुषपति दुर्गाणि विश्वानावे वसुन्दुरता श्रीस्वाक्षामदेवोतु दुरिता चिग्निः भद्राशिगमेभ्यो अध्वरेषु साक्षहोतानव्यच्च सत्सि स्वाञ्चा अग्ने तर्वं कपयस्वास्त्वं पञ्चसोभगमाय जिस्वा गोभिर्दिष्टमेजो अनिषिक्तं भरणेश्वरी गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राजराजेश्वरी बाल श्यामल ललिता दशावतार स्वरूपिणी नवदुर्गा स्वरूपिणी चिलकलूरिपेट पुर निवासिनी जगन्माता अनुग्रह
కనక వస్తు వాహన సిద్ధ్యర్థం దేవి పాదారవింద నమస్కారం సమర్పయామి. సిద్ధిరస్తు జగన్మాత. ఇదంతా మీరు చేసేటువంటి కృషి అండి. ఈ రోజు గురించి చెప్పుకుంటున్నాం. జగన్మాత చిలకలూరిపేట పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు ఆర్యవేశ ప్రముఖులు డాక్టర్ కొళ్ల రామారావు గురువారం రాత్రి మృతి చెందారు. పార్టీ శ్రేణుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు శుక్రవారం ఉదయం డాక్టర్ కొళ్ల రామారావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డాక్టర్ కొళ్ల రామారావు చిలకలూరిపేట పరిసర ప్రాంత ప్రజలకు గత 40 సంవత్సరాలు అందించిన వైద్య సేవలను కొనియాడారు. అలాగే రామారావు ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రతిపాటి వెంట జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట రాజా రమేష్, పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. ఫోన్ చేశారు సార్, మాట్లాడుతున్నాను. చిలకలూరిపేట మండలం నాగబైరువారిపాలెం గ్రామానికి చెందిన నాగబైరు సుబ్బారావు ఇటీవలి మృతి చెందారు. అయితే శుక్రవారం జరిగిన పెద్ద కర్మ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు హాజరై సుబ్బారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నివాళులర్పించిన వారిలో పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని కృష్ణమహల్ సెంటర్ వద్ద నివాసం ఉంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకరు అనారోగ్యంతో ఇంటి వద్దే ఉంటున్నారు. ఈ విషయం పార్టీ శ్రేణుల ద్వారా తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఆయన ఇంటికి స్వయంగా వెళ్లి పరామర్శించి ఆరోగ్యంపై ఆరా తీశారు. పార్టీ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇప్పుడు బాగా తగ్గిపోయావు. నేను చెప్పాను ట్రీట్మెంట్ అక్కడే ఇచ్చాను. నాకు 6 years మెడిసిన్ ఇస్తాను. ఇక మెడిసిన్ కూడా వస్తుంది. చేస్తా ఉంటాను చిలకలూరిపేట మండలం ఎడవల్లి గ్రామానికి చెందిన షేక్ వలీ మనవడి హకీకా వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు చిన్నాన్ని ఆశీర్వదించారు. ఆయన వెంట పలువురు పార్టీ నాయకులున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో జగన్ హయాంలో జరిగిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా చిలకలూరిపేట మండలం పసుమరులోను మాజీ మంత్రి విడుదల రజని చేసిన భూదందా సైతం బట్టబయలైంది. పసుమరు గ్రామంలో జగనన్న కాలనీ భూసేకరణ కోసం రైతుల నుంచి మాజీ మంత్రి విడుదల రజని కమిషన్ రూపంలో 1.16 కోట్ల కమిషన్ నొక్కేశారు. దీంతో రైతులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విడుదల రజని రైతుల వద్ద తీసుకున్న డబ్బును వెనక్కిచ్చేశారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలకు అడ్డుకట్ట వేసిన మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావుకు పసుమరు గ్రామ మాజీ సర్పంచ్ కోట కిషోర్, 15వ వార్డు కౌన్సిలర్ జాలాది సుబ్బారావు బాధిత రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు. నేను 15వ వార్డు కౌన్సిలర్గా ఉన్నాను. గత ప్రభుత్వంలో వైసీపీలో కౌన్సిలర్గా ఉన్నాను.
వీళ్ళు జగనన్న కాలనీ కోసం భూములు కావాలని చెప్పి నన్ను సంప్రదించడం జరిగింది. ఆ క్రమంలో కొంత భూమి 50 ఎకరాలు సేకరించడం జరిగింది. ఆ 50 ఎకరాలకు గాను కొంత డబ్బు వసూలు చేయమని నన్ను అడగటం జరిగింది. నేను డబ్బులు అయితే వసూలు చేయనమ్మా, మిగతా వర్క్ ఏదంటే నేను చేసి పెడతానని చెప్పాను. సరే, నన్ను పక్కన పెట్టి గవర్నమెంట్ ఉమామహేష్ చేత అందరినీ రైతులను పిలిపించుకొని డబ్బులు కలెక్ట్ చేసుకోవటం, చెక్కులు తీసుకోవటం, ఆ చెక్కుల్ని నగదు రూపంలో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడం అకౌంట్కి, రజనీ గారి బినామీ అకౌంట్కి ఇట్లా జరిగిపోయినాయి. ఆ క్రమంలో మా రోడ్డు కూడా ఆక్రమించుకున్నాడు విడతల లక్ష్మీనారాయణ. ఆక్రమించుకుని అన్నీ ₹1 డిమాండ్ చేశాడు ఆయన. అప్పుడు మేము ఇవ్వలేకపోయాం ₹1. సరే, ఇవాళ రాజకీయాలు నచ్చక మేము పార్టీ మారటం కూడా జరిగింది. ఎలక్షన్ ముందు నేను టీడీపీలోకి వచ్చాను. పుల్లారావు గారి అభివృద్ధి కానీ అన్నీ కానీ నాకు నచ్చి గతంలో బాగా చేశారు మా గ్రామానికి. అట్లాగే ఇప్పుడు వచ్చి గెలిచిన తర్వాత పుల్లారావు గారిని సంప్రదించడం జరిగింది. ఆయన ఎస్పీ గారికి కంప్లైంట్ చేద్దాము, మీరు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి నేను చెప్తానని చెప్పారు. ఆయన కానీ ఎంపీ గారు కానీ వాళ్ళు చెప్పిన మీదట మేము ఎస్పీ గారిని 4 రోజుల క్రితం కలవడం జరిగింది. ఆమెకు విన్నవించుకున్నాము. వారు ఇక్కడ ఈటి పోలీస్ డిపార్ట్మెంట్ వారి దగ్గరికి మమ్మల్ని పంపించడం జరిగింది. వీళ్ళు మా బాధని వాళ్ళని కబురు చేస్తే వాళ్ళు డబ్బులు పంపిస్తాము, మా కేసు వద్దని చెప్పుకోవడం జరిగింది. మాకు కూడా డబ్బులే కావాలి, మా కేసులు అవసరం లేదని మేము చెప్పడం జరిగింది. గత 3 రోజుల క్రితం మాకు 90 లక్షలు నా చేతికి పంపించారు. అట్లాగే నిన్న 26 లక్షలు పంపించారు. కాబట్టి టోటల్గా మా రైతులు ఇచ్చిన ₹1,16,00,000 మాకు ముట్టినాయి. అందుకని మేము పోరాటం కూడా చేయదలుచుకోలేదు. అలాగే మాకు రోడ్లో కూడా 30 అడుగులు ఇస్తామని చెప్పి విడతల లక్ష్మీనారాయణ గారు 2 రోజుల క్రితం వచ్చి మాకు పంచాయతీకి దానం రాసి రిజిస్ట్రేషన్ రూపంలో దానం రాసి ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఇది మేము ఇంతటితోటి విరమించుకున్నాం. చిలకలూరిపేట పౌర సమాజానికి మొత్తానికి కూడా హృదయపూర్వక నమస్కారం. చిలకలూరిపేటలో గత 5 సంవత్సరాలు అరాచకం తప్ప అభివృద్ధి అంటే ఏం లేదు. మా గ్రామాన్ని తీసుకుంటే మా గ్రామంలో చేయకూడని అరాచకం పాపాలు చేసిపోయింది మంత్రి, ఆ కుటుంబ సభ్యులు. మొట్టమొదటిగా జగనన్న కాలనీ అవుట్ సైడ్ తీసుకుంటే ఆ అవుట్ సైడ్స్లో రైతుల్ని దగా చేసి మోసం చేసి డబ్బులు గుంజుకొని పోయింది. ఈరోజు ఆ పాపం పగిలి మళ్ళీ రైతులు డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే మండి డొంకలో ఉన్నటువంటి రహదారిని కూడా వాళ్ళ మామ విడుదలక్ష్మణ గారు గోడగట్టి 5 సంవత్సరాల పసుమర్తోలకి కన్నీళ్లు మిగిల్చాడు. ఆ పాపం కూడా ఈరోజు పగిలి గ్రామ పంచాయతీకి రాసే పరిస్థితి వచ్చింది. అవే కాకుండా మరి పసుమర్లో ఎప్పుడు లేనటువంటి మద్యం షాప్ని హై స్కూలు, డిగ్రీ కాలేజీ, గ్రేడింగ్ పాయింట్ ఉన్న ఏరియాలో తీసుకొచ్చి ఓగేరు వాగొడ్డున మద్యం షాప్ పెట్టి పసుమర్లో ఎప్పుడు లేనటువంటి సాంప్రదాయాన్ని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి మంత్రి రజనీ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు. వాళ్ళ బార్ షాపులు సేలు పెంచుకోవడం కోసం ప్రభుత్వం ఈ షాపును తీసుకొచ్చి మా ఊర్లో పెట్టారు. కాబట్టి ₹6 కోట్ల పత్తిపాటి పుల్లారావు గారు మంచినీటి సమస్యకి 6 కోట్లు ఇస్తే అది పూర్తి చేయకుండా ఆ కాంట్రాక్ట్ని డబ్బులు ఇవ్వమని బెదిరించి అది పూర్తి చేయలేదు. ఏ ఒక్క ₹1,00,000 పని కూడా ఈ గ్రామంలో చేయకుండా ఈ గ్రామాన్ని అరాచకంగా తయారు చేసి ఈ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేయలేనటువంటి రజనీ, ఆ కుటుంబం మరి బాధ్యత వహించాలి. కాబట్టి ఇప్పుడైనా ఇంకా ఎలాంటి పాపాలు చేయకుండా తన గౌరవాన్ని నిలబెట్టుకుంటారని, ఈ గ్రామంలో చేసినటువంటి అవినీతి మరి అక్రమాలు మొత్తం కూడా ఈరోజు పాపాలుగా మిగిలి అవన్నీ రైతులకి న్యాయం చేసే పరిస్థితి కల్పించినట్టుకు దీనికి బాగా తన శక్తియుక్తిని పెట్టి పోరాటం చేసినటువంటి మరి 15వ వార్డు కౌన్సిలర్ జాలా సుబ్బారావు గారు, అట్లానే ఆయనతోటి గ్రామంలో నుండి పెద్దలు అందరూ కలిసి ఈ పోరాటం చేశారు. కాబట్టి ఈరోజు రైతులకు న్యాయం జరిగిందన్నది నేను ప్రగాఢ విశ్వాసం తెలియజేస్తూ దీనికి పూర్తి సంపూర్ణ సహకరించిన పత్తిపాటి పుల్లారావు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. పసుమరు గ్రామంలో జరిగిన ల్యాండ్ ఎక్విజిషన్లో రైతుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరిగింది. విడుదల రజనీ గారు ముందుగా జాలా సుబ్బారావు గారిని అడిగితే జాలా సుబ్బారావు గారు నేను వసూలు చేయను, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పారు. తర్వాత గోరంట్ల ఉమామహేష్ అతన్ని పంపించి డబ్బులు వసూలు చేయడం జరిగింది. అలానే ఒక జనం దగ్గర నుంచి చెక్కులు నోట్లు తీసుకున్న క్రమంలో కృష్ణదేవరాయలు గారు ఫోన్ చేసి ఉమామహేష్ని నేను మీడియా ముందుకు వస్తాను అని అనగానే చెక్కులు నోట్లు పంపించడం జరిగింది. మొత్తం వాళ్ళకి రైతులకు ఇచ్చేశారు. తర్వాత డబ్బులు ₹1,16,00,000 ముందు ఫేజ్లో ₹1,16,00,000 వసూలు చేస్తే ఆ ₹1,16,00,000 కూడా 90 లక్షలు మొన్న ఒకరోజు పంపించారు. తర్వాత 26 లక్షలు జాలా సుబ్బారావు గారికి పంపించడం జరిగింది. అవి రైతులకి అందరినీ పిలిచి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. తర్వాత
ఉమామహేష్ 7,50,000 రూపాయలు జనం దగ్గర డబ్బులు వసూలు చేసుకున్నాడు. ఆ డబ్బులు ఇయ్యమంటే బెదిరిస్తూ ఉన్నాడు. నాకు డబ్బులు ఇవ్వలేదు అది ఇదని. నా పేరు ప్రతిపాటి శాస్త్రిగా. తర్వాత నా తోటి రైతు మొప్పరాజు రవి, గడుపుడి దశరథరామయ్య ముగ్గురు సమక్షంలోనే 7,50,000 రూపాయలు ఇచ్చాము. ఇచ్చిన తర్వాత నన్ను కూడా ఒత్తిడి చేశారు. ఒత్తిడి చేసిన క్రమంలో నేను ఒకటే చెప్పాను, మీరు డబ్బులు ఇవ్వాల్సిందేను, ఇవ్వకపోతే కుదరదు అని చెప్పాను. సరేనని వెళ్ళిపోయారు. చిలకలూరిపేట పట్టణంలోని కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 2 అత్యాధునిక డయాలసిస్ పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ డయాలసిస్ పరికరాలు మక్కిన నరసింహారావు, మక్కిన నాసరమ్మ, డాక్టర్ కొమ్మినేని వీరశంకర్రావు, డాక్టర్ వంశీలు శుక్రవారం ప్రారంభించారు. ఇప్పటి వరకు ఈ ఆసుపత్రిలో 10 డయాలసిస్ మిషన్లుండగా ఈ 2 పరికరాలతో 12 డయాలసిస్ మిషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఓ మహిళ అత్యంత దారుణంగా హత్యకు గురైన సంఘటన పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచెర్ల గ్రామంలో చోటు చేసుకున్నట్టుగా ఎస్పీ మల్లికా గర్గు వెల్లడించారు. శుక్రవారం నర్సరావుపేటలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఇప్పటిచెర్ల గ్రామంలో కూల్ డ్రింక్స్ బెల్ట్ షాప్ నిర్వహించే విజయలక్ష్మి తన గృహంలో హత్యకు గురైనట్టు తెలిపారు. చుట్టుపక్కల వారు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అదే గ్రామానికి చెందిన బాలు నాయక్, బాబు నాయక్ అనే 2 వ్యక్తులు విజయలక్ష్మిని చంపి తర్వాత రేప్ చేసినట్టుగా గుర్తించామన్నారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులకు, సిబ్బందికి రివార్డు అందజేసినట్టు ఎస్పీ వివరించారు. 7th అంటే నిన్న మార్నింగ్ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఒక లేడీ ఆమె ఇంట్లో డెత్ అయింది, ఆమె మర్డర్ జరిగింది, అట్లాంటి మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దిస్ హ్యాపెండ్ ఇన్ అది కారంపూడి మండల్లో ఒప్పిచెర్ల విలేజ్లో ఇది జరిగింది. సో ఇది జరిగిన వెంటనే మనం పోలీస్ టీమ్స్ అక్కడ డిస్పాచ్ చేయడం జరిగింది. డిఎస్పి గుర్జల, సిఐ కారంపూడి, ఎస్ఐస్ అండ్ మనం అక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఫస్ట్ ఒక అట్లా అనిపించింది దట్ ఇది ఒక మర్డర్ ఫర్ గెయిన్ ఉంది. బికాజ్ ఆమె ఇయర్ రింగ్స్ కూడా మిస్ అయింది అండ్ ఆమె హెడ్ ఇంజరీ వల్ల చనిపోయి ఉంది ఆమె బ్యాక్ రూమ్లో. ఆమెది 2 పోర్షన్ హౌస్ ఉంది. సో ఇమీడియట్లీ ఇంకా ఇది ఒక మర్డర్ ఫర్ గెయిన్, దాట్ ఆల్సో ఒక లేడీది. సో ఇది చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. అండ్ మనం ఇంకా హెల్ప్ కోసం అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ అండ్ సమ్ అదర్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఐస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఈ కేసులో పంపడం జరిగింది. డాగ్ స్క్వాడ్ కూడా పంపడం జరిగింది. ఫోరెన్సిక్ టీమ్, క్లూస్ టీమ్ కూడా పంపడం జరిగింది. అది దాని తర్వాత మనం ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనకి క్లూస్ దొరికినాయి. ఆ క్లూస్లో మనకి వాట్ వీ ఫౌండ్ అవుట్ వాజ్ కి లాస్ట్ ఆమె బేసికలీ ఆమె ఒక లిక్కర్ బెల్ట్ షాప్ లాగా నడిపిస్తుంది. సో అక్కడ చాలామంది అక్కడ బయటే వచ్చి తాగుతారు ఆమె ఇంటి బయటే. సో అక్కడ 2 persons నేమ్డ్ విత్ ద నేమ్ ఆఫ్ బాలు నాయక్ అండ్ బాబు నాయక్, వాళ్ళు కూడా నేటివ్ ఆఫ్ కారంపూడి. సో వాళ్ళు లాస్ట్ ఆమెతో బేసికలీ ఒక గొడవ జరిగింది. సో ఆమె వాళ్ళు డ్రింక్ అడిగారు, బట్ వాళ్ళ దగ్గర డబ్బు లేక ఆమె బ్యాగ్ తీసుకుంది. ఇది చాలామంది అక్కడ విట్నెసెస్ కూడా చూశారు. సో దాని తర్వాత ఆమె లోపలికి వెళ్ళిపోయింది. అండ్ ఈ ఇన్సిడెంట్లో వాళ్ళు వెయిట్ చేశారు. ఆమె మొత్తం రిమైనింగ్ అక్కడ డ్రింకర్స్ ఎవరు ఉన్నారు అందరూ డిస్పర్స్ అయిన తర్వాత వాళ్ళు అవకాశం చూసి ఇంటి లోపల వచ్చారు. దాని తర్వాత మళ్ళీ ఆమెతో గొడవ పడ్డారు 2. అండ్ వాళ్ళు చాలా డ్రంకెన్ స్టేట్లో ఉన్నారు బోత్ దీస్ పర్సన్స్. అండ్ గొడవ పడే క్రమంలో వాళ్ళు ఒక స్టిక్తో, కుకింగ్ కోసం ఒక స్టిక్ వాడతాము, దాంతో ఆమె తల మీద కొట్టారు. అది కొట్టిన వల్ల ఆమె అన్కాన్షియస్ అయింది. అక్కడ చాలా గట్టిగా కొట్టడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు ఇది మనకి కన్ఫెషన్ మేరకు తెలిసింది దట్ వాళ్ళు ఇది కూడా ఒక అవకాశం చూసి ఆమెకి బ్యాక్ రూమ్లో డ్రాగ్ చేసి చాలా హారిబుల్గా వాళ్ళు ఫస్ట్ 1 by 1 ఆమెతో సెక్షువల్ ఇంటర్కోర్స్ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత ఆమెకి అక్కడ వదిలేసి వాళ్ళు 2 అక్కడ నుంచి పారిపోయారు. పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో శుక్రవారం జన విజ్ఞాన వేదిక సభ్యత్వ నమోదు కరపత్రాలు ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా సంస్థ సీనియర్ నాయకులు ఏ విశ్వయ్య మాట్లాడుతూ చిలకలూరిపేట డివిజన్ పరిధిలో 400 మందిని సభ్యులుగా చేర్చుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టుగా తెలిపారు.
ఈ నెల 15వ తేదీలోపు సభ్యత్వాలు పూర్తి చేయాలన్నారు. మూఢ విశ్వాసాలపై పోరాటం చేసేవారు, శాస్త్రీయ దృక్పథం, సైన్స్ వ్యాప్తి చేయటం పట్ల ఆసక్తి ఉన్నవారు సభ్యులుగా చేరొచ్చన్నారు. మతాలకు అతీతంగా ఏ మతం వారైనా సభ్యులుగా ఉండొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్లు డాక్టర్ పివి సుబ్బారావు, చిక్క విన్సెంట్ పాల్, పల్నాడు జిల్లా అధ్యక్షులు దార్ల బుజ్జిబాబు, డివిజన్ ఉపాధ్యక్షులు ఉన్నవ రాజేష్, ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాసరెడ్డి, ఆంజనేయరాజు తదితరులున్నారు. జన విజ్ఞాన వేదిక ఇది రోజు రోజుకి అభివృద్ధి చెందాలంటే నాకు నేనుగా ఎవరుగా అందరూ కలిసి కృషి చేస్తేనే అవి విజయవంతం అవుతాయి. మరి అలాంటి దృక్పథంలో ఇందాక వారెవరో మాట్లాడారు. ఈ యూత్లో వాళ్ళ అనవసరమైనటువంటి సెల్లకి, టీవీలకి అంకితం కాకుండా ఆటలు, పాటలు, మరి వాగ్వివాదము, మరి ఇలాంటి ఎన్నెన్నో ఉన్నటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క మనసులు పరిశుభ్రంగా ఉంటాయి. రెండోది, నిర్మలమైన మనసుతో బాగా చదువుకోగలరు. అలాంటి దృక్పథాన్ని కల్పించాలంటే ఎవరో కొందరు ముందుకొచ్చి అవి కార్యక్రమాలు నిర్వర్తిస్తారని ఆశిస్తూ ఇందాక ఒకరు మాట్లాడారు. అలాగే ఈ జన విజ్ఞాన వేదిక రానున్న కాలంలో మరి ఉదాహరణగా బుజ్జిబాబులాగా ప్రతి వాళ్ళు ముందుకొచ్చి మరి నాది ఉన్నది నేను చెయ్యాలా సైన్స్ అనే విధానంతో జన విజ్ఞాన వేదిక తన కార్యక్రమాలని రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో హెడ్ క్వార్టర్స్లో, అలాగే మండల హెడ్ క్వార్టర్స్లో, పాఠశాల స్థాయిలో నిర్వహిస్తూ చిక్కుముఖి టాలెంట్ టెస్ట్ ద్వారా విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీసే క్రమంలో అనేక కార్యక్రమాలని రూపుదిద్దుకుంటూ శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా తన కార్యక్రమాలని రూపొందించుకుంటున్న కనుక ప్రతి ఒక్కరూ జన విజ్ఞాన వేదిక సంస్థలో సభ్యులుగా చేరి జన విజ్ఞాన వేదిక చేస్తున్నటువంటి కార్యక్రమాలకు హితోధికంగా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తోంది. పట్టణంలోని ప్రముఖ శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ కోళ్ల రామారావు గురువారం సాయంత్రం కన్నుమూశారు. దాదాపు 30 ఏళ్లుగా ఆయన కళామందిర్ సెంటర్ లో వైద్యం చేస్తున్నారు. ఎందరికో ప్రాణభిక్ష పెట్టారు. అలాగే కల్పన కెమికల్స్ స్థాపించి గృహ ప్రయోగ ఆరోగ్య సంబంధిత రసాయనాలు అందించారు. వీరికి భార్య, కుమారుడు ఉన్నారు. కుమారుడు కొళ్ల సతీష్, కోడలు ప్రశాంతి వైద్యులుగా ఉన్నారు. వీరి మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. సిఆర్ కాలనీలో ఉన్న వీరి స్వగృహం వద్ద ఉంచిన పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు వచ్చి పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ కొల్లా రామారావు గారు చనిపోవడం అనేది మెడికల్ ఫీల్డ్లో చాలా తీరని లోటు. ఆయన ప్రాక్టీస్ కూడా చాలా ఎథికల్గా, చాలా కరెక్ట్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అటువంటి నిబద్ధత కలిగిన డాక్టర్లు దొరకడం అనేది తిరువూరుపేట ప్రజల యొక్క పూర్వజన్మ సుకృతమైన. అటువంటి ఆయన్ని కోల్పోవడం అనేది అందరికీ, ప్రజలకు కానీ తోటి డాక్టర్లందరికీ కూడా ఆయన లోటు ఎవరు భర్తీ చేయలేదు. అటువంటి డాక్టర్ని మనం కోల్పోయిన ఈరోజు ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. పట్టణంలోని దాసరి కాలనీలో వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ దేవస్థానం 30వ వార్షిక తిరునాళ్లలో భాగంగా శుక్రవారం ఉదయం మల్లెపూల పూజ, ప్రసాద వినియోగం జరిగింది. అలాగే మధ్యాహ్నం అన్నదానం జరిగింది. శనివారం సాయంత్రం అమ్మవారి ఊరేగింపు, ఆదివారం ఉదయం పొంగళ్ల సమర్పణ ఉంటుందని ఆలయ అర్చకులు మూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 37 సంవత్సరాలు సుదీర్ఘ కాలం అంకిత భావంతో ఉపాధ్యాయులుగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టి చిలకలూరిపేట మండలం మురికిపొడి గ్రామంలో ఎస్కేఎస్ జెడ్పీ హై స్కూల్లో విధులు నిర్వహిస్తున్న ఆత్మకూరి శ్రీనివాసరావు పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో అభినందన సభ నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు ధనలక్ష్మి అధ్యక్షత వహించారు. శ్రీనివాసరావు దంపతులను పూలదండలతో ఉపాధ్యాయ బృందం, సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆత్మకూరు శ్రీనివాసరావు గుణవంతుని, నిగర్వి, నిజాయితీపరుని కొనియాడారు. పదవి విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమానికి డిప్యూటీ డీఈఓ కె వేణుగోపాలరావు, మోడర్న్ విద్యా సంస్థల చైర్మన్ చేబ్రోలు మహేష్, డాక్టర్ ముప్పాళ్ల హనుమంతరావు పాల్గొన్నారు. మరి ఇద్దరు గెస్టులు ఎందుకు తీసుకొచ్చారు? ఎప్పుడో తట్టు ఐఏఎస్ అనేది వాళ్ళ స్కూల్ నుంచి ఎప్పుడో తట్టు 2 సంవత్సరాలు కావచ్చు, 4 సంవత్సరాలు కదా ఒక ఎయిమ్ పెట్టుకోండి. మరి మేము కూడా కొంచెం సరైన ఎయిమ్ పెట్టుకోలేకపోకుండా, బ్యాక్గ్రౌండ్ లేకుండా కొంతమంది రాలేకపోయాం. మా వ్యవసాయ కుటుంబం కాబట్టి ఆ రోజుల్లో ఐఏఎస్లు, కోచింగ్లు ఎన్నింటికి నేను తాటికొండ చేరి కూడా ఎన్నో మరి 8
కాంపిటేటివ్ ఎగ్జామ్ నాకు కోరిక ఉండేది. శారదా స్కూల్లోనే అంతో పాటు మ్యాథ్స్ గారి నుండి జనరల్ నాలెడ్జ్ నేర్పుదామా అనుకున్నాం. మరి ఇక్కడ కూడా కొద్ది టైం ఉంది, సబ్జెక్ట్ అవుతుంది. జనరల్ నాలెడ్జ్ కూడా నేర్చుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయండి, బ్యాంక్ ఎగ్జామ్స్ రాయండి, సివిల్ సర్వీస్ రాయండి, ఏబీపీఎస్ ఉంటాయి, అన్ని ఎన్ని వెంటనే అన్ని రకాలు ఎగ్జామ్స్ రాస్తానండి. ఏపీకి తుఫాను ముప్పు పొంచి ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనున్నట్టు తెలిపింది. ఇది క్రమంగా అల్పపీడనంగా మారి 72 గంటల్లో ఏపీ వైపు కదులుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఈ నెల 29 నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవి నాటి సిటీ కేబుల్ న్యూస్. నమస్తే.